సో, యానిమే చూసే వాళ్ళందరికీ 'నరుటోలో' హినాటనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లవర్ అనుకుంటారు. కానీ నేను ఒక మాట చెప్తా. 'ఓరిహిమే' కూడా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లవర్. ఎందుకంటున్నా అంటే రీసెంట్ ఎపిసోడ్‌లో మన 'ఓరిహిమే' చనిపోయింది. అంటే చనిపోయింది అన్నట్టు క్రియేట్ అయింది కానీ చనిపోదని నా ఒపీనియన్. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తది. నేనేమంటానంటే 'ఓరిహిమే' కూడా గ్రేటెస్ట్ లవరు యానిమేలో హినాటా లాగానే. ఎట్లా అంటే తను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సీన్ ఉంటది. వేర్ ఇచిగో బెడ్ పైన పడుంటాడు ఇంజ్యూరీస్‌తోని అన్‌కాన్షియస్‌లా. అప్పుడు ఒరిహిమే అక్కడనే ఉంటది ఆ స్టేజ్‌లో. ఒరిహిమే ఏం చెప్తదంటే, నేను 5 డిఫరెంట్ లైఫ్స్ ఉంటే 5 డిఫరెంట్ లైఫ్స్‌లో డిఫరెంట్ కెరీర్స్ ఉంటాయి. 5 డిఫరెంట్ ఫ్యామిలీస్‌లో పుడతా అండ్ ఎంతో ఫుడ్ పెడతారు నాకు మా 5 డిఫరెంట్ ఫ్యామిలీస్‌లో అన్నట్టు అంటది. కానీ తనకి ఆ 5 డిఫరెంట్ లైఫ్స్‌లో ఒకరిని లవ్ చేస్తా. తను ఇచిగో అని చెప్తది. అంటే తనకి ఎంత ఇష్టం ఇచిగో అనేది అర్థమవుతుందా? అండ్ తను ఆ స్టేజ్‌లో హ్యూకముండలో ఉంటది. మన ఐజెన్ గాడు క్యాప్చర్ చేస్తాడు. అంటే ఇది బ్లీచ్ ఫ్యాన్స్‌కి అర్థమైతది. ఆ స్టేజ్‌లో మనోనికి అంటది. అంటే ఒరిహిమెకి ఎంత ఇష్టమో అర్థం చేసుకోండి ఇచిగో. అండ్ ఒరిహిమె తన కోసం పవర్స్ అంటే ఎక్కడి నుండో పవర్స్ వస్తాయి తనకి. ఎక్కడి నుండో పవర్స్ వస్తాయి. అండ్ పవర్స్ వచ్చినాక తనకి హెల్ప్ చేయాలని ఆ పవర్స్‌ని ఎట్లైనా తనకి యూజ్‌ఫుల్ తనని కాపాడడానికే యూజ్‌ఫుల్ అంటే ఒరిహిమె తనని కాపాడాలి. వేరోళ్ళని ఎవరిని కాపాడనంత లేదు. ఎట్లైనా ఇచిగోకి హెల్ప్‌ఫుల్ అవ్వాలి. రీసెంట్ ఎపిసోడ్‌లో తను యుహబాతో ఫైట్ చేస్తున్నప్పుడు తను రిజెక్ట్ చేసి అంటే ఇచిగోకి హెల్ప్‌ఫుల్ కావాలని ప్రతి సీన్‌లో నేను ఎట్లైనా హెల్ప్‌ఫుల్ కావాలి అని ఫీల్ అవుతూ లాస్ట్‌లో మనోని ఇచిగోని, రుకియాని గట్టిగా కొట్టేస్తాడు. యుహబా కొట్టేసి పట్టుకుంటాడు. అంటే అంటే ఎటు పోకుండా చేసేస్తాడు. పవర్స్‌ని యూజ్ చేయకుండా. అప్పుడు ఒరిహిమె ఎట్లైనా వీళ్ళిద్దరిని కాపాడాలని యుహబాని రిజెక్ట్ చేస్తాడు. తను రిజెక్ట్ చేస్తాడు. లాస్ట్‌లో ఒక టైటిల్ ఎండ్ కార్డ్ వస్తది. బై బై ఇచిగో అని. మేబీ ఒరిహిమె చనిపోయిందా? బతికే ఉందా? మళ్ళీ బ్యాక్ వచ్చేస్తదా అనేది సస్పెన్స్ అనమాట. అంటే కొందరు మాంగా రీడర్స్ ఏం చెప్తారంటే తను బతికే ఉంటది. తర్వాత ఒరిహిమెకి ఇంకా ఇచిగోకి సన్ పుడతాడు అని చెప్తారు. సో, లెట్స్ వెయిట్ అండ్ వాచ్ యానిమేలో ఏమొస్తదో.